అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలము బుడిమెపల్లి గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు పాల్గొని ప్రారంభించారు. మొదట ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్లె పండుగలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూలె పల్లె అనకుండా నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని తీర్చిదిద్దడమే నా లక్ష్యమని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలియజేశారు. ఈరోజు మన రాష్ట్రమంతా భారీ వర్షాలతో ఉంది. కలెక్టర్లందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారు జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ఉండాలని చెప్పారు. కానీ మన ప్రాంతానికి రావాలని మీ అందరి తరఫున నేను ఆయనకి విన్నవించుకున్నాను. అందులో భాగంగానే ఎన్ని పనులు ఉన్నా కూడా కలెక్టర్ గారు మన ఈరోజు ఇక్కడికి రావాల్సింది, తర్వాత వేపులపట్టికి కూడా రావాల్సింది. కాకపోతే ఇక్కడికి వచ్చి అక్కడ పోవాలంటే టైం సరిపోదు కాబట్టి వేపులపట్టికే డైరెక్ట్ వస్తానని ఆయన కూడా ఆల్రెడీ వేపులపట్టికి రావడం జరిగింది. ఎందుకంటే మీరు అనుకుంటున్నట్టు మన గ్రామాలు మారుమూల గ్రామాలుగా ఉన్నాయని మనం ఎప్పుడు అనుకుంటున్నాం. కానీ నా అభిప్రాయం అది కాదు. మన గ్రామాలు కూడా గ్రామాల్లో ఒక గ్రామంగా ఉండాలి తప్ప మారుమూల గ్రామం అనే పేరు గుర్తుపెట్టే విధంగా మన గ్రామాలన్నీ అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ముగ్గురు కూడా సమన్వయంతో మన రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రతి చోట కూడా కనీసం 1000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా మన తెలుగుదేశం పార్టీని అత్యధికంగా అభిమానించిన మన బుడిమెపల్లి గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. మీ అభిమానాన్ని ఎప్పుడు ఎలాగే కొనసాగిస్తారో, మీరు ఏదైతే అడుగుతున్నారో మీ గ్రామంలో సీసీ రోడ్లు లేవో ఆ రోడ్లన్నీ కూడా ఏర్పాటు చేద్దాం. అలాగే మీకు కావాల్సిన కాఫీ కావచ్చు, స్కూల్ కావచ్చు, ఇతరత్ర ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు వస్తారు, ఆయనకు కూడా మనం రిప్రజెంటేషన్ ఇస్తాం. ఎందుకంటే ఆయనే పైకి పంపించాల్సిన వ్యక్తి అన్ని డిపార్ట్మెంట్లకు కూడా. కాబట్టి ఆయన ద్వారా మనం ముందుకు పంపించగలిగితే బాగుంటుంది. ఈరోజు కలెక్టర్ గారిని ఈ రోడ్లో తీసుకొద్దామని ప్రయత్నం చేశా, కానీ నిజంగా నేనే అనుకున్నా చాలా అధ్వానంగా ఉంది. ఈ రోడ్లో వచ్చింటే టైం కూడా సరిపోయేది కాదు, అట్లా రావడమే మంచిది లేని నేను అనుకున్నా. ఈ రోడ్డు ఇప్పుడు ఒక్కసారి చూస్తే నిజంగా ఈ ప్రజలందరికీ నరకాలంలో ఒక ప్రయాణం చేసినట్టుంది. ఈ ప్రయాణాన్ని ఎక్కువ రోజులు కొనసాగదు. మీరు ఖచ్చితంగా మంచి ప్రయాణం చేసే విధంగా, మంచి రోడ్లు నిర్మించుకునే విధంగా ఖచ్చితంగా ఏదైతే రాబోయే కాలంలో అది సంవత్సరం లోపు లేదా 1.5 సంవత్సరం లోపు మనకి మంచి తార్ రోడ్ నిర్మించే ఏర్పాటు చేస్తాం. ఒక 15-20 నిమిషాల్లో మనం కళ్యాణ ప్రాంతానికి చేరే విధంగా నేను ఏర్పాటు చేస్తానని